లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో శ్రమల కాలంలో దావీదు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు యెరూషలేము తిరిగి వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో దేవుని కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా అని వ్రాయబడి ఉన్నది. దేవునికి కోపం ఎందుకు వచ్చిందో ఇక్కడ స్పష్టంగా వ్రాయపడలేదు. 90వ కీర్తన 7-8 వచనాల్లో నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి అని వ్రాయబడి ఉన్నది. మన యొక్క పాపములను బట్టియే దేవునికి కోపం వస్తుందని మనం గ్రహించాలి. అయితే దేవుడే దావీదును ఇశ్రాయేలీలకు విరోధంగా ప్రేరేపణ చేసెను అని వ్రాయబడి ఉన్నది. ఇదే మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా అని వ్రాయబడి ఉన్నది. దేవుడే సాతాను ద్వారా దావీదుని ఎందుకు ప్రేరేపించాడు? ఇది ఇలా జరుగుతుందా అని ఆలోచిస్తే అవుననే చెప్పాలి. సంభవించేది ఏదైనా దానికి మొదటి కారణము, అంతిమ కారణం కూడా దేవుడే. దేవుడు లేకుండా ఏదీ జరగదు. దేవుని నియంత్రణలో ఖచ్చితంగా కారణాలు ఉంటాయి. యోబు గ్రంథం మనందరికీ సుపరిచితమే. అపవాది యోబుని ఇబ్బందులు పెట్టుటకు దేవుని వద్ద అంగీకారం అడుగుతుంది. అయితే దేవుడు యోబు యొక్క ప్రాణం మీద తప్ప మిగిలిన అన్నిటి మీద, యోబుకి కలిగిన సమస్తం మీద అధికారం ఇచ్చినట్లుగా మనం చదువుతాం. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 31-34 వచనాల్లో ప్రభువారు పేతురుతో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని అంటారు. ఇక్కడ కూడా అపవాది యేసుప్రభు వారి యొక్క శిలువ శిక్ష సమయంలో శిష్యులను చెదరగొట్టాలని దేవుణ్ణి కోరుకుంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, తన శరీరంలో ఉన్న ముళ్ళు సాతాను యొక్క దూత అని. తనకు కలిగిన దేవుని ప్రసన్నతను బట్టి పౌలు భక్తునిలో గర్వం ప్రవేశించకుండా నిమిత్తము అతన్ని నలగొట్టుటకు ఉంచబడింది అని. దేవుని ద్వారా కొన్ని సందర్భాలలో సాతాను ప్రేరేపింపబడి దేవుని ప్రజలను నలగొడుతుంది అన్నది వాస్తవం. అయితే అన్ని సందర్భాల్లోనూ అని మనం తీసుకోరాదు. కొన్ని సందర్భాలలో మన విశ్వాసపు అభివృద్ధి కొరకు, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, మరికొన్నిసార్లు మనకి మనమే వేసుకునే బంధకాలు. ఇక్కడ దావీదు ఇశ్రాయేలు ప్రజల జనసంఖ్య లెక్కించడం పాపం ఎందుకయింది అని ఆలోచిస్తే దేవుడు దావీదుతో స్వయంగా జనసంఖ్య తీసుకోమని చెప్పలేదు. సాతాను ద్వారా హృదయాన్ని ప్రేరేపించాడు. అయితే దావీదుకు కలిగిన ప్రేరేపణ బట్టి దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించలేదు. ఒక్కోసారి మనకి కూడా చాలా రకరకాల ప్రేరేపణలు కలుగుతాయి, ఇలా చేసేద్దాం అలా చేసేద్దామని. కానీ ఏ రకమైన ఆలోచన వచ్చినా అది మంచిదో చెడ్డదో తెలుసుకునే జ్ఞానం మనకి లేదు. కాబట్టి ఆ ఆలోచనను దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. దేవుని సన్నిధిలో చేయబడిన ఏ ప్రార్థన అయినా ఫలిస్తుంది. తద్వారా సరైన మార్గంలో మనం నడిపించబడతాం. ఇక్కడ దావీదు హృదయంలో వచ్చిన ప్రేరేపణ దావీదు యొక్క సొంత అహంకారము, దేవునిపై నమ్మకం లేకపోవడమే అలా చేయడానికి నడిపించింది. తానెంత బలాఢ్యుడో నిరూపించుకోవడానికి దావీదు ఇశ్రాయేలు యోధుల్ని లెక్కించాలనుకున్నాడు. తాను యుద్ధాన్ని గెలవడానికి తన వద్ద సరిపోయినంత సైన్యం ఉన్నదో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాడు. దేవుడే తన పక్షముగా యుద్ధం జరిగించిన సంగతి దావీదు మర్చిపోయాడు. దేవుని బలం కన్నా సైనిక బలంపై తన నమ్మకాన్ని ఉంచాడు. తాను దేవునికి అవిధేయుడనవుతున్న సంగతి తనకు తెలుసు.
తన సైన్యాధిపతి అయిన యోవాబు ఇలా చెయ్యొద్దని హెచ్చరించాడు. అయినా దావీదు ఉద్దేశపూర్వకంగా ఇదంతా జరిగించాడు. అప్పుడు ఈ పాపం ఎవరిది? ఖచ్చితంగా దావీద్దే. దేవుడు ఎవ్వరినీ పాపం చేయనివ్వడు. పైగా ఆయన ఎవ్వరినీ శోధించడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవ్వరినీ శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మెరుగు పెడతాడు, కానీ దుష్ట ప్రేరణ కలిగించడు. మనలో ఏ చెడుతనమైనా ఏ పాపమైనా లేస మాత్రమైనా ఉండటం దేవునికి ఇష్టం లేదు. చెడుతనాన్ని అసహించుకునే దేవుడు మన దేవుడు. దేవునిలాగా స్వభావ సిద్ధంగా ఎవ్వరము పవిత్రులం కాము. మన పాత స్వభావం చెడిపోయింది, అది భ్రష్టమైనది. అది సాతానికి బాగా తెలుసు. కాబట్టి మన కళ్ళకి అందమైనవి, చెవులూరించేవి, ఆకర్షించేవి మన ముందు ఉంచుతాడు. మనం కనుక ఆ ప్రేరణకు లొంగితే పొరపాటు మనదే. పాపకార్యాలు ఎప్పుడూ హృదయంలోని కోరికల నుండే బయలుదేరతాయి. దేవుడిచ్చిన బలంతో విశ్వాసులు ఈ యుద్ధంలో పోరాడి తమలోని కోరికలు తమను పాపంలోనికి లాగక ముందే విజయం సాధించాలి. సాతాను మనల్ని శోధించిన పాపం చెయ్యాలా వద్దా అన్నది మన అధీనంలోనే ఉంటుంది. అయితే అటువంటి పాపం చెయ్యకుండా దేవుడు మళ్ళీ మళ్ళీ మనకి దారి చూపుతూనే ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ విషయాలను మనం చదువుతాం. అయినా ఆ పాపం చేస్తే ఆ బాధ్యత మనదే. ఈ విషయంలో యోబు ప్రవర్తన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని జరిగినా దేవుని దూషించడం అనే పాపం చేయలేదు యోబు. అలాగే యోసేపు కూడా తన ఎదుట పాపం చేసే అవకాశం ఉన్నా దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండటమే యోగ్యమని తలంచాడు. దావీదు హృదయంలో కలిగిన ప్రేరణ జనసంఖ్య లెక్కించాలి అన్న ఆలోచన పూర్తయిపోగానే దావీదు మనసు కొట్టుకుంది. ఎదురు చూసిన పాపపు ఆనందం అయిపోయాక జీవితంలో మిగిలేవి విచారము, హృదయ క్షోభే. దావీదు విషయంలో ఆ క్షోభ మించిపోయింది. నేరారోపణతో సతమతమైపోయాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రార్థించాడు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా అని వ్రాయబడి ఉన్నది. దేవుడు దోషాన్ని తీసేస్తాడు, కానీ పాపానికి రావాల్సిన శిక్షను అనుభవించాల్సిందే. దేవుడు ప్రవక్త అయిన గాదు ద్వారా దావీదు యొక్క పాపానికి పర్యవసానాలుగా 3 శిక్షలను పంపి దావీదునే ఒకదాన్ని కోరుకోమన్నాడు. ఆ శిక్ష మనుషుల వల్ల వద్దు, దేవుని వద్ద నుండే తెగులు కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు దేవుడు కనికర సంపన్నుడని, దేవుడు దయగలవాడని. అలాగే దేవుడు పంపించిన తెగులును చూచి దేవుడు సంతాపపడి తన ప్రజలపై కనికరం చూపాడు. మన హృదయంలోనికి వచ్చిన ఏ ప్రేరణ అయినా అది ఎవరి వల్ల కలిగినా ముందు మనం దేవుని సన్నిధిలోనే అడగాలి. దేవుని చిత్తాన్ని అడగాలి, దేవుని నడిపింపుని అడగాలి. మార్గాన్ని చూపే దేవుడు మనకుండగా ఏదో ఒక మార్గంలో ముందుకెళ్ళాలి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. దేవుని చిత్తంలో నడిచే ఏ మార్గములోనైనా ఏర్పడే ఆటంకాలను దేవుడే తొలగిస్తాడు. దేవుని చిత్తము కాని మార్గములో దేవుడే ఆటంకాలను ఏర్పరుస్తాడని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు. ఆయన మార్గం సత్యమైంది, న్యాయమైంది, అది జీవమునకు నడిపించు మార్గం. ఆ మార్గమున మనమందరము నడిచి ఆయన ఇచ్చే నిత్య జీవానికై ప్రార్థిద్దాం. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి దేవుని మాటలను షేర్ చేయండి.
ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన విజ్ఞాపనలను, ప్రార్థనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.